ఏమి కావాలో మనం ప్రశ్నించాలి, తప్పులేదు. ఏమి జరగట్లేదో ప్రశ్నించాలి, తప్పులేదు. ఏమి ఎక్కడ లోపాలు జరుగుతున్నాయో ఎత్తి చూపెట్టాలి, తప్పులేదు. ఆ విధంగా ఇవాళ జరగట్లేదు. జరగకుండా ఏం చేస్తున్నారు? సోషల్ మీడియాని వేదికగా చేసుకుని నిజంగా ఎంత బాధాకరంగా ఉంటుందంటే, నిజంగా ఒక రెవల్యూషనరీ నాయకుల్లాగా ఉన్నటువంటి మీలో కూడా అనేక మంది ఉంటే మీకు వ్యతిరేకంగా అసభ్యకరంగా వినరాని వినకూడనటువంటి పదాలు వాడుతూ కొంతమందిని పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకున్నారో ఏం పెట్టుకున్నారో నాకు తెలియదు. ఎన్ని బూతులు ఎటువంటి భాష వాడుతున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ అధికారంలో ఉండి వాడారు, ఇవాళ ప్రతిపక్షంలో ఉండి వీళ్ళు వాడుతున్నారు. అది ప్రజలు వాడుతున్నారా? నేను అనుకోను. ప్రజలు అంత భయంకరంగా బూతులు మాట్లాడతారు అనుకోను. ఆడవాళ్ళు మాట్లాడతారని అసలే అనుకోను నేను. దీని వెనక ఏదో ఉంది. అందువలన మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఖచ్చితంగా దీనికి ఎక్కడో ఫుల్ స్టాప్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఎవరేమనుకోరు. ఇక్కడ ప్రజాస్వామ్య గొంతు నిలవటం ఏం లేదు. బూతులు నీ ఇష్టం వచ్చినట్టు తిడతా ఉంటే మౌనంగా ఉంటే అది అసమర్థత అవుతుంది. ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు కళ్ళు తెరవాలి, కోపం కూడా రావాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుంది? చంద్రబాబు గారు ఓపిక పట్టాడు. ఇప్పుడు కూడా ఆయనకి అతి ఎక్కువ ఓపిక అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు చాలా పవర్ఫుల్గా అప్పుడు మాట్లాడారు. లోకేష్ బాబు ఇవాళ హుషారుగా ఉన్నాడు. ఆయన నేను అంటున్నా, అక్కడ పోసాని చూస్తున్నాం, వల్లభనేని ఇంకొక ఆయన ఎవరు, కొడాలి నాని, ఇటువంటి వాళ్ళందరూ ఇవాళ లోపల సొవ్వలు లెక్క పెట్టుకుంటూ మా తప్పు అయింది కానీ కాసేపు ఇంకోసేపు ఏడవటం. వాళ్ళకంటే భయంకరంగా ఈ తప్పులు చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ రెండోసారి తప్పులు చేయకుండా ఉండే విధంగా మీరు గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది మీకే కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది. ప్రజాస్వామ్యంలో మీరు తప్పు చేసినా మేము తప్పు చేసినా ఆ పద్ధతుల్లోనే ఆ భాషలోనే మాట్లాడుకోవాలి మినహా వ్యక్తిగతంగా భార్యల్ని పిల్లల్ని అదేవిధంగా మన సంస్కృతికి భిన్నంగా భాషను ఉపయోగించే ఎవరైనా సరే రెండోసారి ఆ పదం పలకాలంటే వాళ్ళ వెన్నెముకలో భయం ఉండేట్టుగా చర్యలు తీసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు అసలు మీ ద్వారా ప్రభుత్వ మంత్రుల్ని ముఖ్యమంత్రి గారిని వాళ్ళని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అసలు ఎందుకు అసంతృప్తి వస్తుంది ప్రభుత్వం పైన? ఎందుకు ప్రజల్లో ఈ మేరకు అసహనం వస్తుంది? ఒక్కసారైనా మీరు సమిష్టిగా కూర్చుని మంచిగా మేధో మదనం అంటారే, ఓకే, అదైనా సరే, అదైనా మనం తప్పేం లేదు. అసంతృప్తి వస్తుందని ఒకవేళ ఉంటే, ఒకవేళ అసలు ఏదైనా అవకాశం ఉందనుకో, విమర్శకు కూడా అవకాశం, ఏం జరుగుతుందో మేధో మదనం చేయవలసిన అవసరం ఉందని నేను మీకు మనవి చేస్తున్నాను. ఏమంటున్నానంటే, ఇవాళ మీరు అనేక మంచి పనులు చేశారు, కొన్ని చేయలేకపోవచ్చు. ఇప్పుడు 20,000 కోట్లు 20,000 చిల్లర కోట్లు రుణమాఫీ. అధ్యక్ష, గౌరవ సభ్యులు అంటే ప్రభుత్వం బాగుండాలి, ప్రభుత్వం మీద వస్తున్న ప్రచారం గురించి చెప్పినారు. తప్పకుండా తమరి దృష్టి కూడా అనేక సందర్భాల్లో తీసుకురావడం జరిగింది. ఏ విధంగా అయితే కొంత పూర్తిగా అంటే ప్రజలు వినలేని చూడలేని విధంగా సోషల్ మీడియాలో ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారో చూస్తాను. అందులో సభకు సంబంధించిన వ్యక్తులపై కానీ లేదా ప్రభుత్వానికి సంబంధించిన అనేక జరుగుతున్నాయి. వాటి మీద మరొకసారి కఠినపరంగా వారు ఆ సభ్యులు విజ్ఞప్తి చేసిన కఠినపరంగా ఉంటూనే గౌరవ సభ్యునికి మీ ద్వారా తెలియజేస్తున్నారు. ఏంటంటే ప్రభుత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు మ్యాక్సిమం పూర్తి చేయడం జరుగుతోంది. ఒకటో రెండో అరా ఉన్నా వాటిని అందరూ కూడా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వాటిని కూడా అధిగమించి తప్పకుండా ప్రభుత్వం అవన్నీ పూర్తి చేసిన తర్వాత ఎన్నికలకు పోతాం. కానీ ఈ సందర్భంలో ఈ యొక్క గ్లోబల్ ప్రచారం ఏదైతే జరుగుతుందో వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తారు. అదే ఎజెండాగా దుబాయ్ కేంద్రం పెట్టుకొని బయట పెట్టుకొని 100 కోట్లు ఖర్చు పెట్టుకుంటూ సాక్షాత్తు కేటీఆర్ గారే అన్నారు, మేము ఒకవేళ 32 మెడికల్ కాలేజీ బదులు 32 వాట్సాప్ యూనివర్సిటీలు పెడితే బాగుండనే విధంగా వాళ్ళు చేసుకొని అదే ఎజెండాగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్న వాళ్ళందరూ దాన్ని ఖండించాలి. ఇవాళ ప్రజలు చాలా అన్ని రకాల కార్యక్రమాల లోపల రైతులకు సంబంధించిన అంశం కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, అన్ని రకాల
ఒక విద్యా వ్యవస్థను ఏ విధంగా అమ్మ ఆదర్శ పాఠశాలల నుంచి మొదలుపెట్టుకుంటే నియామకాల దాకా మీరు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. కాబట్టి మనం అటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ప్రజల్లో ఎక్కడ కూడా అసహనమో లేకపోతే అశాంతి ఏం లేదు. కొంత కన్ఫ్యూజన్ పబ్లిక్ వాళ్ళు రాంగ్ ప్రచారణ చేస్తున్న దానికి మనం ఎదుర్కోవడానికి మా సభ్యులు కానీ ప్రజలు కానీ అధికారులు అందరూ కూడా అందుకు సంబంధించి ముందుకోవాలని సందర్భంగా కోరుతూ నమస్కారం. అధ్యక్ష, ఇప్పుడు నేను మీ దారిలోకి రాబోతున్నా, మీరు తొందరపడి కోయిలు కూసినట్లు కూశారు. నేనేమంటున్నానంటే భారతదేశంలో ఒక్క పర్యాయమే ఒక్క దఫాగా 20,000 కోట్ల రుణమాఫీను చేసినటువంటి ఏ రాష్ట్రమైనా ఉందా? కొంతమంది మిగిలి ఉండొచ్చు, వాళ్ళని ఐడెంటిఫై చేయండి. నా సలహా అది. లేనప్పుడు క్లియర్గా ఇంకెవరైనా ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఇంకెవరైనా మిగిలి ఉంటే ఒకవేళ టెక్నికల్ రీజన్స్తోనూ ఇంకో దాంతోనూ మిగిలి ఉంటే తీసుకురండి. ముందు ఒక అపార్థం అయితే వచ్చింది. 2 లక్షలు పైన ఉన్నటువంటి రుణమాఫీలో 2 లక్షలు పైన ఉండేటువంటి ఆ పై డబ్బులు కట్టుకుంటే మాఫీ చేస్తామని అన్నారు. లేదు తర్వాత ఇప్పుడు ఇందాక అక్బర్ గారు చెప్పినట్లుగా ఆ విధంగా దాని విత్ ఇన్ ద లిమిట్ 22 లక్షల లోపు అనేది క్లారిటీ ఇచ్చారు. క్లారిటీ దానిపైన ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. 2 లక్షల లోపు రుణమాఫీ చేసిన వాళ్ళు ఎవరున్నారు అని అడగండి. 2 లక్షలు రుణమాఫీ చేసిన రాష్ట్రం ఏ రాష్ట్రం ఉందని అడగండి. ఏ బీజేపీ ప్రభుత్వం ఉందని అడగండి. నేను చెప్పేది ఆ యాంగిల్లో నేను మీకు చెప్తున్నాను. అదేవిధంగా రైతు భరోసా ఉంది. రైతు భరోసాలో నిజంగా ఇంతకుముందు ఆ భరోసా ఆ రైతు బంధు రాబందులు పాలైంది. అప్పుడు దాని నుంచి విముక్తి చేశారు. ఇప్పుడు దాన్ని చెప్పండి, మీరు జనంలోకి చెప్పండి. జనంలోకి చెప్పటం ద్వారా జనంలో ఉన్నటువంటి అపోహల నుండి ఇంకోటి నుండి అవి తొలుగుతాయి. అదేవిధంగా వడ్ల బోనస్, నేను ఈ మధ్య అదే వడ్ల కల్లం ప్రారంభించడానికి అప్పుడెప్పుడో పోయావు నెల క్రితం. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే ఈ టైంలోనే ఈ రుణమాఫీ కాలంలోనే కొంతమందికి రాలేదని ఇంకా అందలేదన్న టైంలో ఒక రైతుకి ఒక ఎకరాకి 10,000 సన్న బియ్యం పేరుతో 10,000 రూపాయలు అదనం వచ్చింది. కారణం ఏంటంటే 20 క్వింటాల్ వాళ్ళకి పండిని అంట. 20 క్వింటాల్కి 500 చొప్పున 10,000 అదనంగా వచ్చింది ఎకరాకి. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అట్లా చాలామంది సంతోషంగా ఉన్నారు. కొంతమంది ఇబ్బంది ఉన్న వాళ్ళని గమనంలో తీసుకోమని నేను కోరుతున్నాను. అదేవిధంగా హోంవర్క్ మీరు చేయవలసిన అవసరం ఉందని నా సలహా. ఖచ్చితంగా ఏ మినిస్టర్గా మినిస్టర్ తమ శాఖలో ఏమి జరుగుతుందో ఖచ్చితంగా హోంవర్క్ చేయాల్సిన బాధ్యత ఉండి ఆ విధంగా శాఖను సంపూర్ణంగా ఎఫెక్టివ్గా దాన్ని నడుపుకుంటే మీకు మంచిదని నేను మీకు సలహా ఇస్తున్నాను. అదేవిధంగా ధరణి రద్దు చేశారు. రద్దు చేసిన ధరణి స్థానంలో కౌలుదారుల గుర్తింపు, కాస్తు కాలం లాంటివి త్వరితగతం చేస్తే భూభారతి మంచి పథకం అవుతుంది. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ అది చాలా మంచి కాన్సెప్ట్. స్పోర్ట్స్ యూనివర్సిటీ చాలా మంచి కాన్సెప్ట్. ఫ్యూచర్ సిటీ చాలా మంచి కాన్సెప్ట్. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దాదాపు 500 కోట్ల ఆదాయం మహిళలకి, అది మంచి మహిళలకు ఉపయోగదాయకమైంది. 200 యూనిట్ల వరకు విద్యుత్తు మాఫీ, 50 లక్షల పేద కుటుంబాలకు అది ఉపయోగం. 500కి గ్యాస్ సిలిండర్ 43 లక్షల మందికి అది ఉపయోగం. 433 కోట్ల సబ్సిడీ. డైట్ ఛార్జీలు 40% పెంపు, విద్యార్థులకు ఉపయోగం. కాస్మెటిక్ ఛార్జీలు 200% పెంచారు, అది విద్యార్థులకు ఉపయోగం. ఒక్కొక్క నియోజకవర్గంలో 200 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్ ప్రారంభం మొన్నే మంజూరు కూడా అయింది. మా నియోజకవర్గానికి కూడా వచ్చింది. మాలాగా ఇంకో 50 నియోజకవర్గాలకు వచ్చింది. అన్ని నియోజకవర్గాలకి అది విద్యారంగంలో అది రెవల్యూషనరీ చేంజ్. అలాగే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ మంచిదే. అమ్మ ఆదర్శ పాఠశాలలు మంచివే. పేదలకు ఇండ్లు ఇప్పుడే మొదలు పెడుతున్నారు, అది మంచిదే. రేషన్ కార్డులు ఇస్తున్న 10 ఏళ్ల నుంచి ఇవ్వనటువంటి రేషన్ కార్డులు ఇస్తున్నారు, అది మంచిదే. ఆదాయం సర్టిఫికెట్స్ ఈ మధ్య 10 ఏళ్ల తర్వాత మొన్నే చూసాం, అది మంచిదే. బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధత ఎవరూ చేయలేనిది రాష్ట్రం, దేశంలో ఏ రాష్ట్రంలో చేయలేనటువంటి